ఇటీవల కాలంలో ప్రతి ఇండస్ట్రీలోనూ కాస్టింగ్ కౌచ్పై వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా అడిగినప్పుడు బెడ్ ఎక్కాల్సిందే అంటూ చాలామంది అమ్మాయిలు ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది ఇలాంటి బాధలను భరించామంటూ పలు ఇంటర్వ్యూలలో బయటపెడుతున్నారు. ఒకవైపు ఇలాంటి వాటిపై కమిటీలు ఏర్పాటు చేసి ఇండస్ట్రీలో ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మరో బాలీవుడ్ నటి సయామీ ఖేర్ కాస్టింగ్ కౌచ్ అనుభవాలను బయటపెట్టారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. చిత్ర పరిశ్రమలో గత కొన్ని నెలలుగా కాస్టింగ్ కౌచ్పై ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సర్వసాధారణమని, సినిమా ఆఫర్స్ కోసం కమిట్మెంట్స్ అడుగుతారనే కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇప్పటికే అనేక మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో తమకు ఎదురైన అనుభవాలను ఇంటర్వ్యూల ద్వారా బయటపెట్టారు. ఇండస్ట్రీలో సినిమాల్లో రాణించాలని ఎంతో ఆశగా వస్తే ఇలాంటివి ఎదురవటం వల్ల బాధేస్తుందని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సయామీ ఖేర్ కాస్టింగ్ కౌచ్పై స్పందించింది. సమీయా ఖేర్ మాట్లాడుతూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవించిన విషయాన్ని గుర్తు చేసుకుంది. నాకు వచ్చిన అన్ని ఆఫర్ల విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని అని భావిస్తాను. నేను 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే నాకు సినిమా అవకాశాలు వచ్చేవి. ఆ టైంలో తెలుగులో అవకాశాలు కూడా క్యూ కట్టాయి. అయితే నాకు ఫోన్ చేసి రమ్మని పిలిచారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు కావాలి అంటే మీరు కొన్ని విషయాలు కాంప్రమైజ్ అవ్వాల్సిందే అంటూ నాకు చెప్పింది. ఈ కాంప్రమైజ్ ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఇది విని నేను షాక్ అయ్యాను. మేడం, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని నేను అప్పుడు ఆమెతో వాదించాను. కానీ ఆమె మాత్రం ఏమీ మాట్లాడకుండా మేడం, మీరు ఇలాంటివి అర్థం చేసుకోవాలి అని గట్టిగా అరిచింది. నేను ఈ మార్గంలో వెళ్లాల్సిన వ్యక్తిని అని మీరు భావిస్తున్నందుకు నాకు బాధగా ఉంది. నా జీవితంలో నేను ఎప్పుడూ దాటని కొన్ని పరిమితులు ఉన్నాయి. అలానే నడుస్తాను అంటూ ఆమెతో అన్నాను. అలా నేను అప్పుడే ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ సయామీ ఖేర్ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వటంతో దీనిపై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో ఇలాంటివి కామన్ అయ్యాయి. ఇలాంటి వాటిని పూర్తిగా నిర్మూలన జరిగితేనే ఆడవాళ్లకు మంచి రోజులు వస్తాయని, డిమాండ్లు పెరుగుతాయని, వాళ్లలోని టాలెంట్ బయటపడుతుందని ఆమె అంటున్నారు. చూడాలి ఇప్పటికైనా ఇలాంటివి తగ్గుతాయేమో అని.